తప్పకుండా ఇది శాశ్వత పరిష్కార మార్గం చూపించాలి. ఈ కెనాల్ అంతా కూడా లైనింగ్ చేసి నీళ్లు ప్రాపర్ గా పోయేట్టుగా, బుడమేరు డ్రైన్ కూడా కొల్లేరుకి వెళ్తుంది, దాన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. బుడమేరు ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అది ఆపరేషన్ స్టార్ట్ చేసి ఎవరైతే ఇష్టానుసారంగా ఆకుపై చేసుకుని కబ్జాలు చేశారో అలాంటి కబ్జాలను తొలగించడమే కాకుండా కొంతమంది బరి తెగించి రిజిస్ట్రేషన్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటివి కూడా అన్ని అనలైజ్ చేస్తాం. ఎక్కడైనా సరే తప్పు జరిగినట్టు సాక్ష్యాలు దొరికితే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలో చేస్తాం. దురదృష్టం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో నేరస్తులు రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారు. ఆ ముసుగు తొలగిస్తా. ఒకవేళ మీరు ముసుగేసుకొని వచ్చినా నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణిస్తాం తప్ప నేరస్తులు ముసుగేసుకొని వస్తే భయపడే సమస్య ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. కనీసం సిగ్గుపడకుండా 3 బోట్లు వదిలిపెట్టి క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. ఇంకా ధైర్యంగా మీరు ఆర్గ్యూ చేస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? ఒకవేళ మీకు తెలియదనుకున్నా తప్పు తప్పే. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష తీసుకోవాల్సిందే. అట్లా కాకుండా ఎదురుదాడి చేస్తే భయపడతారనుకుంటే మాత్రం ఆ ఆటలు సాగని. ఆ విషయం కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా. ఈరోజు నేను చూస్తున్నాను, ఎంత ధైర్యం ఉండాలండి. సమర్థిస్తారా మీరు దీన్ని? 3 బోట్లు వదిలిపెడతారా? 30 టన్నుల బోట్లు కట్టేయరా మీరు? లంగర్ లేదా మీకు? ఎవడు పెట్టుకు చేంతాడేసి కడతారా మీరు? ఎవడు చెప్పాడా నీకు ఇది? మీరు మనుషులా? మీరు కృష్ణా నదిది, కిందన ప్రకాశం బ్యారేజ్ ఉంది, పైన 30 టన్నుల బోట్ని మొన్నటి వరకు ఇసుక దోపిడీ చేయడానికి వాడిన బోట్ని వదిలిపెడతారా? రంగులేసుకొని వస్తారా మీరు? అంటే రంగులేసుకొని వస్తే, రాజకీయ ముసుగేసుకొని వస్తే మేము భయపడిపోవాలనా? వాట్ ఆర్ యు టాకింగ్? ఏమనుకుంటున్నారు మీరు? ఏదో కావాలని చేస్తున్నారంట. అంటే మీరు ప్రాజెక్ట్ నాశనం చేసినా మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోండాలా? మీరు ఈ మారిగా ఎక్కడికక్కడ గండ్లు పెట్టి ప్రజల జీవితాలు నాశనం చేస్తే మేము కష్టపడుతూ మిమ్మల్ని ఒక మాట అనకుండా ఉండాలా? ఏమనుకుంటున్నారు? ఒక సాక్షి పేపర్, పనికిమాలి పేపర్ ఉందని, ఒక సాక్షి టీవీ ఉందని తప్పుడు వార్తలేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటున్నారా మీరు? ఆ ఆటలు సాగు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం, తప్పును తప్పుగానే ట్రీట్ చేస్తాం. తప్పును ఎవడు చేసినా వదిలిపెట్టే సమస్య ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడైనా సరే ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు మోసం చేసి ద్రోహం చేసే వాళ్ళు మాత్రం హెచ్చరిస్తున్నా, అది మంచి పద్ధతి కాదని కూడా కోరుతున్నా. మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమానికి ఇన్ని వేల మంది సఫర్ కావాలి, ఇంతమంది మేమందరూ సేవలు చేయాలనా? మీరు ఇంకా దాడులు చేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు మీరు? కాబట్టి ఆటలు వదిలిపెట్టండి, విన్యాసాలు వదిలిపెట్టండి. మీరు రాజకీయ ముసుగులో నేరస్తులు మాని మెయిన్ స్ట్రీమ్కి రండి. రాజకీయాల్లో మెయిన్ స్ట్రీమ్కి రండి. కరుడు గట్టిన నేరస్తులు ఎవరు కూడా మీ పార్టీలో గాని ఎక్కడున్నా ఎవరిని వదిలిపెట్టం. పార్టీ ముసుగేసుకున్నది మాత్రం భయపడే సమస్య లేదు. కాబట్టి ఇది బ్రాడ్ గా మీరు కూడా ఎప్పటికప్పుడు మీకు సమాచారం తెలియజేస్తాం. ఏం జరిగిందో ఆ విషయాలు చెప్తాం, ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. నాట్ ఓన్లీ 195, ఇక్కడ 6-7 వర్కులు 57 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు తెలుగుదేశం పార్టీ బుడమేరులో శాంక్షన్ చేస్తే దాన్ని మొత్తం క్యాన్సిల్ చేసి, తద్వారా ₹1 ఇవ్వకుండా మేము కట్టిన రోడ్లు కూడా, బ్రిడ్జెస్ కూడా దారి లేకుండా, అప్రోచ్ రోడ్లు లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఒకటి కాదు, మొత్తం రాష్ట్రంలో ఇదే పరిస్థితి. గేట్లు కూడా పెట్టలేని పరిస్థితి. ఇప్పుడు అన్ని ఏ గేట్ ఎప్పుడు దిగిపోతుందో మనకే తెలియని, కొట్టుకోబోతుందో తెలియని పరిస్థితికి వచ్చాయి. చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తాం. కొంత సమయం పడుతుంది, ప్రక్షాళన చేస్తాం. ఈ వరదల్లోనే మీరు చూశారు టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ముందుకు పోయిందో మీరు చూస్తే, ఒకప్పుడు నిర్లిప్తో ఉండే అడ్మినిస్ట్రేషన్ ఈరోజు స్ఫూర్తిదాయకంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇబ్రహీంపట్నం వెళ్లి పవిత్ర సంఘం దగ్గర
వెళ్ళి పవిత్ర సంఘం దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఏదైతే ఈ ఏరియా అంతా కూడా విజయవాడ సిటీకి వస్తుంది. ఇక్కడనే ఎగ్జాక్ట్ గా 3 గంటలు పడ్డాయి. 3 గంటలు పడితే గడిచిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఈరోజు ఈ గంటల వల్ల పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నష్టం వచ్చింది. ఏదైతే మనందరం బుడమేరు ఒక్కొక్కసారి కాదు ప్రత్యేకంగా సహాయం చేయాలి. అదే చెప్పింది. మీకు ఎవరికైనా కన్ఫ్యూజన్ అవసరం లేదు. కట్టడి చేయకపోతే ఆ నీళ్లన్నీ కూడా విజయవాడ మీద పడే పరిస్థితి వస్తుంది. అదే నిన్న జరిగింది. మొదటి 2-3 రోజులు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. అయోమయంలోకి వచ్చాం. ఎట్లా నియంత్రణ చేయాలని తెలియదు. దీనివల్ల మనం చూస్తే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమం. ఒక పక్క ప్రకృతి కన్నెర్ర చేసింది. చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి. కృష్ణా నదిలో పెద్ద ఎత్తున 11,43,000 క్యూసిక్స్ నీళ్లు వచ్చాయి. అదే సమయంలో బుడమేరు పెద్ద ఎత్తున వచ్చింది. పక్కనుండే డ్రైన్స్ కూడా పొంగొచ్చాయి. అన్నీ కలిసి ఈరోజు ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇక్కడనే ఇంకొక డ్రైన్ మన వాళ్ళు పులిబాగు వచ్చింది. ఇక్కడనే వచ్చింది. ఆ పులిబాగు వచ్చిన తర్వాత మొత్తం అది కట్ చేసుకుని అది వచ్చే ముందైతే అక్కడి నుంచి ఆ పులివాగు రావడం, పులివాగు నుంచి నీళ్లన్నీ ఈ ఊర్లోకి రావడం వచ్చింది. శాంతినగరం ఈ ఊర్లోకి మొత్తం నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చాయి. అక్కడ ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ఆ బ్రీచ్ నుంచి మళ్ళా ఫర్దర్ గా బ్రీచ్ అయి ఆ నీళ్లన్నీ కూడా టౌన్ లేకి 9 అడుగులు కిందికి కోసపోయే పరిస్థితికి వచ్చింది. దీన్ని రామానాయుడు గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉండి రాత్రింబగళ్ళు పనిచేశారు. నిద్రాహారాలు పనిచేశారు. ఆర్మీ కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చారు. చాలా దిక్కల మేము బ్రీచ్లు క్లోజ్ చేశాం. కానీ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడంలో మా దగ్గర సగిన టెక్నాలజీ లేదు. దీనికి ఏం చేయాలన్నా మాకు కూడా మార్గం కనపడలేదన్నప్పుడు ధైర్యం చేసి ముందుకు పోయారు. ఒక్కొక్క బోల్డర్ని మీరు చూస్తే 1 టన్ను బోల్డర్స్ తీసుకొచ్చారు. ఎక్కడ చూసినా నీళ్లు, బురద, వెహికల్స్ పోలేని పరిస్థితి. ప్రొక్లైన్స్ పెట్టుకున్నారు. ప్రొక్లైన్స్ పెట్టుకుని ఒకవేళ బురదలో కూరకపోతే మళ్ళా బయట తీసుకొచ్చారు. బయట తీసుకొచ్చి ఎక్కడికక్కడ 2-3 రోజులు లోకేష్ కూడా ఇక్కడ రావడం, ఎప్పటికప్పుడు ఆయన కూడా ఇక్కడ వీరు పనిచేయడం, డ్రోన్ పెట్టడం, డ్రోన్తో వచ్చినటువంటి ఇవన్నీ కూడా తీసుకొని ఏ విధంగా చేయాలనో మానిటర్ చేసుకుంటూ ఈయంతో కూడా రామానాయుడు గారితో సమన్వయం చేసుకుని బుడమేరును సీఎం చంద్రబాబు పరిశీలించారు. గండ్లు పూడ్చిన ప్రాంతాల్లో పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలో బుడమేరు కబ్జాలకు గురైందని చంద్రబాబు ఆరోపించారు. బుడమేరు కబ్జాల వల్లే విజయవాడ ముంపునకు గురైందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వరదలు వచ్చాయని తెలిపారు. గండ్లు పూడ్చినప్పటికీ ఇంకా లీకేజ్లు ఉన్నాయని చెప్పారు. ఎవరికి తోచిన విధంగా వారు సహకరిస్తున్నారని, ఇప్పటికీ వైసీపీ వాళ్లు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కనీసం మానవత్వం లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 3 బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజ్ ని దెబ్బతీయాలని చూశారని ఆరోపించారు. వీళ్లు జాతి ద్రోహం చేశారని, బోట్లు వదల్లేదని బుకాయిస్తున్నారని విమర్శించారు.